హాయ్ అండి. ఈరోజు 7 శనివారాల వ్రతంలో 3వ శనివారం పూజా కార్యక్రమం నిర్వహించుకున్నాను. ఇలా ఇల్లంతా శుభ్రం చేసుకొని ముగ్గులు రంగవల్లులతో అలంకరించుకొని స్వామివారికి పద్మం ముగ్గు వేసి పీఠం అమర్చుకొని మెట్ల పూజతో స్వామివారిని అలంకరించుకోవడం జరిగింది. పూలమాల, పిండి దీపాలు, చలిమిడి దీపాలు అంటారు కదండి, చలిమిడి దీపాలతో స్వామివారికి దీపం వెలిగించి నైవేద్యాలు సమర్పించి ఈరోజు పూజ చేయడం జరిగింది. ఓం శాశ్వతాయ నమః, ఓం ప్రభవే నమః, ఓం శేషాద్రియాయ నమః, ఓం దేవాయ నమః, ఓం కేశవ. అందువల్ల నీ భర్తకు శరీర గండము తొలగింది, అతని రాఘవ జన్మలో గల ఆయుష్ని ఈ జన్మలో సమకూర్చాను. అందువల్ల నీవింక నైవేద్యముగా సమర్పించాలి. అలాగే సాయం సమయాన పసుపు రంగు బట్టలు కట్టుకొని శ్రీ వెంకటేశ్వర స్వామికి షోడశోపచార పూజ చేసి అష్టోత్తర నామాలతో పూజ చేసి మహా నివేదనగా చక్కెర లడ్డూలు సమర్పించాలి. వ్రత కథను చెప్పుకోవాలి. రాత్రికి ఒకరికి భోజనం పెట్టాలి. ఆ భోజనంలో అన్నం పట్టించి అనంతరం రవ్వ కేసరి గుగ్గిలను నైవేద్యంగా సమర్పించడం జరిగింది. ఆ స్వామివారికి సాయంత్రం పూజ చేయడం జరిగింది. సాయంత్రం పూజ అనంతరం 7 శనగపిండి లడ్డూలను సమర్పించడం జరిగింది. థ్యాంక్ యూ.